అలాగే చాలమ్మా. రాబోయే రోజుల్లో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు మరింత గొప్పగా ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు పొద్దున్నుంచి స్టూడెంట్ లాగా ప్రిపేర్ అవుతున్నారు. మీకు 5 నిమిషాల సమయం ఉంది సార్. ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు, ముఖ్యమంత్రి గారికి, సభకు ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో గత 8 నెలలుగా జరిగినటువంటి అభివృద్ధి, అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మరి గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు, ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, భవిష్యత్తుకు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి గవర్నర్ ప్రసంగాల్లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సభ్యత సంస్కారాలు వదిలిపెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించడం, 10 నిమిషాలు గొడవ చేయటం చేశారు. కనీసం గవర్నర్ ప్రసంగం కూడా వినకుండా సభా మర్యాదలు మంట కలిపినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను చూసి ఈరోజు ప్రజలు ఆవేదన పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి మాట్లాడటానికి భూతద్దం వేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా కనపట్లేదు అధ్యక్ష. వీళ్ళు కేవలం అటెండెన్స్ కోసం 60 రోజులు ఒక్కరోజన్నా సభకు రాకపోతే ఆ ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే పదవి కూడా ఊడిద్దనే భయంతో ఈరోజు వచ్చారు తప్ప వీళ్ళకి ప్రజల మీద ఏమాత్రం గౌరవం లేదు, ప్రజా సమస్యల మీద ఏమాత్రం గౌరవం లేదు అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు ఇవ్వనటువంటి హోదా సభకి ఇచ్చే హక్కు ఎక్కడుంది అధ్యక్ష? స్పీకర్ గారు కానీ సభ కానీ ఇచ్చేటువంటి హక్కు మనకు లేదు. ఈరోజు ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని బుద్ధి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు అధ్యక్ష. జర్మనీలో ఉందంట. అలాగే కళ్యాణ్ గారు చెప్పారు, రేపు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా సభకు రమ్మని చెప్పేసి ఇంకో డిమాండ్ పెడతారు అధ్యక్ష. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వీళ్ళు, రాజ్యాంగం విలువలు తెలియనటువంటి వీళ్ళు ఈరోజు ప్రతిపక్ష హోదా ఆడటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. 11 మందిని గెలిపిస్తే కనీసం 11 నిమిషాలు మాట్లాడలేదు అధ్యక్ష. గత అసెంబ్లీ సెషన్లో కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద 11 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి ఎందుకు ఈయన గెలిపించామా ఈ 11 మందిని కూడా అని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు గత 8 నెలలుగా, గత 5 సంవత్సరాల నుండి గుంటల రోడ్డులు మిగిలిస్తే 8 నెలల్లోనే ప్రతి గుంట బూడ్చి గుంటలు నిండి రాష్ట్రంగా అన్ని రోడ్లని తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. అలాగే 3000 ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి ఒకే సంతకంతో 4000 చేసి అందరికీ 4000 ఇవ్వటం, విభిన్న ప్రతిభావంతులకి 3000 నుండి 6000 చేసి ఈ విధంగా పెన్షన్లు పెంచి ఈరోజు సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అందజేయటం. అలాగే సూపర్ 6 పథకాలు కూడా ఈరోజు 3 సిలిండర్ల విధానాన్ని అమలు చేసింది ఈరోజు ఈ ప్రభుత్వం. అలాగే భవిష్యత్తులో కూడా ఈరోజు పెన్షన్ ఏ విధంగా అయితే అమలు చేశామో 3 సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఏ విధంగా ఇస్తున్నామో భవిష్యత్తులో మిగిలినవి కూడా ఈరోజు స్పష్టంగా అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మా ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష. అలాగే మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామసీమ అభివృద్ధి జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలో పడేశారు, అప్పులు పాలు చేశారు, 10 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు. కానీ గ్రామంలో చేసిన పని ఒక్క రోడ్డు వేసిన సిమెంట్ రోడ్డు వేయలేదు, ఒక సీసీ డ్రైన్ కట్టలేదు అధ్యక్ష. ఆ విధంగా మరి బటన్ నొక్కారే కానీ ఆ బటన్ నొక్కిని కొన్నిటికి అందలేదు డబ్బులు. సో ప్రజలకి సంపద సృష్టించకుండా, రాష్ట్రానికి సంపద సృష్టించకుండా కేవలం బటన్ నొక్కితే ఇలాగే ఉంటుంది. బటన్ నొక్కితే అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు ఏమైనాయో తెలియదు. కానీ ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంధకారంలోకి నెట్టారు. అయినా ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సమర్థవంతంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ కేంద్రం సహకారంతో అటు రాజధానికి అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు.
అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే అరచేతిలో 161 సేవల్ని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లోకేష్ గారు ప్రవేశపెట్టినందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయే పని లేకుండా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే మహాత్మా గాంధీ గారు ఆశించిన విధంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పిన బాధ్యతల్లో అన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేసి ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అభివృద్ధి మొదలైనవి అధ్యక్ష. ఆ విధంగా గతంలో ప్రభుత్వం గ్రామాల నుండి నిధులు ఎత్తుకెళ్తే ఈరోజు గ్రామాలకు నిధులు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దావోస్ పర్యటన విజయవంతం చేసి జాతీయ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈరోజు రాష్ట్రానికి ఆహ్వానించారు. 6 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలకి బాటలు పడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈరోజు సంపద సృష్టించడం, మళ్ళీ పేదలకు పంచే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు గత ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తే ఈరోజు 30 లక్షల కార్మికులు ఆకలి బాధలు పడితే ఈరోజు ఇసుకని ఉచితంగా అందజేస్తూ ప్రభుత్వం ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటి ప్రజలకు అందిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో నాసిరకం బ్రాందీ విస్కీలు అందించి వేల మంది ప్రాణాలు బలికొన్న ప్రభుత్వాన్ని చూసాం. ఈరోజు ఆ లిక్కర్ రేట్లు తగ్గించి ఈరోజు లిమిటెడ్గా బెల్ట్ షాపులు తగ్గించేసి బెల్ట్ షాపులు ఎత్తేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది అధ్యక్ష. గతంలో కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకుండా అలాగే గ్రీన్ పవర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు భావితరాల గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. గతంలో ప్రజల ప్రాణాలకి, ఆస్తులకి రక్షణ కరువైంది. అలాగే దాడులు, అరాచకాలు, హత్యలు గత ప్రభుత్వంలో చూసాం. ఈరోజు ప్రజలకి రక్షణ, ఆడపడుచులకి రక్షణ రాష్ట్రంలో ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉండి ప్రజలకి సమర్థవంతమైనటువంటి శాంతి భద్రతలు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, అందరూ ఎదురు 2047 విజన్ లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, ఆనంద ఆంధ్రప్రదేశ్గా, హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే దేశంలోనే టాప్గా ఉండాలి, ప్రపంచంలో ఒక ఆదర్శంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు కాలం ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియదు. అంటే వాళ్ళ విజన్ అంతా స్వార్థ ప్రయోజనాలు, లక్షల కోట్లు అవినీతి చేయటమే తప్ప ప్రజల గురించి ఏ రోజు ఆలోచించారు.